మిత్రులకి నమస్కారం. ఈ ప్రకృతి అనేది మహోత్తరమైనటువంటి శక్తి కలది. ఇందులో దీని మాయలో ప్రతి మనిషి పడిపోతాడు, లేస్తాడు, నిలదొక్కుంటాడు, మళ్ళీ పడిపోతాడు, మళ్ళీ నిలదొక్కుంటాడు. కొన్నిసార్లు పతనమైపోతాడు, కొన్నిసార్లు ఉన్నత శిఖరాలకి వెళ్ళి మంచిగా బాగుతాడు. తెలియదు, మన కర్మో తెలియదు, మన మంచితనమో తెలియదు, మన చెడో తెలియదు. మన భావనలు, మన ఆలోచనలు ఎదుటివారికి, ఎదుటి వ్యక్తికి కానీ, ఏ జీవికి కానీ, మనిషికి కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టినా మనకు ఆ ఇబ్బంది తప్పదు. కానీ అలాగని మనం ఎంత చక్కగా నడిచినా ఎదురోడికి అది నప్పకపోతే వాళ్ళు మనల్ని బాధ పెడతారు. అందుకే మనిషి జీవితం చాలా తత్తరబిత్తరగా ఉంటుంది. ఎప్పుడు మారిపోద్దో తెలియదు, ఎప్పుడు బాగుంటామో తెలియదు. కాబట్టి అలాంటి సమయాల్లో ఇలా గుడికొచ్చి స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కరించి ధైర్యం తెచ్చుకోండి. అనుభవం తల్లిదండ్రులతో పంచుకోండి, అందములు, అక్కచెల్లెళ్ళు, స్నేహితులతో చెప్పుకోండి. కష్టకాలను పంచుకుంటే సగం అవుతాయి. ధైర్యం వస్తే హ్యాపీగా ఉంటాం. అర్థమైందా? అందరం సరదాగా ఉందాం. మనలాంటి సోదరిమణులు అందరి కష్టాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు నమ్ముకుని ఉంటే దేవుడు, ఏ దేవుడు నమ్ముకుంటారో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉండండి. ధైర్యాన్ని తెచ్చుకోండి, భయపడకండి. జై హింద్, జై భారత్.